లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. 2014-19 మధ్య అమరావతికి ఒక రూపం రాలేదు. అదే టీడీపీకి 2019 ఎన్నికల్లో ఒక రకంగా మైనస్ అయింది. అంతేకాకుండా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాజధాని తరలింపునకు ప్రయత్నాలు కూడా చేసింది. ఇప్పుడు కూడా రాజధాని నిర్మాణం జరగకపోతే ఏపీ భవిష్యత్పై అనుమానాలు తలెత్తుతాయని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఈసారి అమరావతి నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ వారం సిఆర్డీఏ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మరిన్ని రాజధాని పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 44వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమరావతిలోని మరో 2,723 కోట్ల రూపాయల పనులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. రాజధాని రైతులకు స్థలాలు కేటాయించిన జోన్ 7, జోన్ 10లలోని ఎల్పీఎస్ లేఅవుట్లలో మౌలిక వసతుల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ లభించింది. జోన్ 7లో 1,235 కోట్లు, జోన్ 10లో 1,487 కోట్లతో పనులు జరగనున్నాయి. దీంతో ఇప్పటి వరకు 47,288 కోట్ల పనులకు అథారిటీ ఆమోదం లభించింది. ఈ సమావేశంలో చంద్రబాబు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎక్కువ వంపులు లేకుండా అలైన్మెంట్ ఉండాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులకు సూచించారు. ఓఆర్ఆర్తో 7 జాతీయ రహదారుల్ని కనెక్ట్ చేయాలని చెప్పారాయన. అప్పటికే ప్రతిపాదించిన మ్యాప్ను అధికారులు సీఎంకు చూపించారు. ఆయన అందులో కొన్ని మార్పులు సూచించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 189 కిలోమీటర్ల పొడవున ఓఆర్ఆర్ను నిర్మించనున్నారు. ఎన్హెచ్ 16, 65, 544D, 30, 163 ఈజీ, 163 జీను ఓఆర్ఆర్తో కల్పనున్నారు. మున్సిపాలిటీల్లో కూరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సమస్యలకు చెక్ పెడుతూ శాశ్వత పరిష్కారం చూపించింది. ఏ మున్సిపాలిటీ నిధులను ఆ ప్రాంతంలోని అభివృద్ధి పనులకు వినియోగించుకునేలా కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖకు ఈ విషయంపై ఆదేశాలిచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. గత ప్రభుత్వం నిర్వాహకం కారణంగా మున్సిపాలిటీలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. మున్సిపాలిటీల పీడీ ఖాతాల్లోని నిధులను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించింది. ఏకంగా 3,200 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి. దీంతో పెండింగ్ బిల్లులు భారీగా పేరుకుపోయాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలో నిధులపై ప్రభుత్వ నియంత్రణ ఇక ఉండదు. సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో బిల్లులు అప్లోడ్ చేయడం, వాటి కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. వివిధ పద్ధతుల కింద వచ్చే ఆదాయాన్ని అదే ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వినియోగించుకోవచ్చు. సోమవారం సీఎం చంద్రబాబు బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. బీసీ రక్షణ చట్టంపై చర్చించారు. ఈ చట్టంపై ఏర్పాటైన మంత్రుల కమిటీ చంద్రబాబుకు కీలక ఆదేశాలను వివరించింది. మరింత కసరత్తు చేసి సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఈ చట్టాన్ని తీసుకురావాలని సీఎం ఆదేశించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34% ఉన్న రిజర్వేషన్లు ఇవ్వాలని సీఎం ఆలోచన. గతంలో కూడా 34% రిజర్వేషన్లున్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం 24%కి తగ్గించింది. దీంతో 16,500 మంది బీసీలు పదవులకు దూరమయ్యారని సీఎం ఆరోపణ. కాబట్టి 34% రిజర్వేషన్లు పునరుద్ధరించి ఆ రిజర్వేషన్ల రక్షణకు బలమైన చట్టాన్ని తీసుకొస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీనిపై మంత్రుల కమిటీ వేశారు. ఆ కమిటీ ఈ చట్టంపై కసరత్తు చేస్తోంది. దివ్యాంగుల పెన్షన్లపైన చంద్రబాబు సోమవారం సమీక్షించారు. ఈ కేటగిరీలో భారీగా అనర్హులు పెన్షన్లు పొందుతున్నారని మొదటి నుంచి సీఎం ప్రధాన ఆరోపణ. అనర్హులను గుర్తించాలని అధికారులకు సీఎం గతంలో ఆదేశించారు. ఈ సమావేశం దీనిపై చర్చ జరిగింది. అనర్హులను గుర్తించడానికి మరో 9 నెలలు పడుతుందన్న అధికారుల సమాధానంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు దాటినా అనర్హులను గుర్తించకపోవడం ఏంటని ప్రశ్నించారు. అర్హులెవరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదని, అదే సమయంలో అనర్హులు ఈ జాబితాలో ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. అనర్హులను గుర్తించే విషయాన్ని కొందరు పెన్షన్ల తొలగింపు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. దీనికి దీటుగా సమాధానం చెప్పాలని అధికారులకు ఆదేశించారు సీఎం.
సోమవారం టిడ్కో ఇళ్ల నిర్మాణంపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. 2014-2019 మధ్యకాలంలో చేపట్టిన టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1,18,000 ఇళ్లను వచ్చే ఏడాది జూన్ 12 నాటికి పూర్తి చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పడి జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతుంది. దీంతో చంద్రబాబు అధికారులకు ఈ టార్గెట్ విధించారు. విజయవాడలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సోమవారం సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రైస్తవుల సంక్షేమానికి, భద్రతకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చర్చిపై దాడి జరిగితే తానే స్వయంగా వెళ్లి పరిశీలించాను అని గుర్తుకు చేశారు. చర్చిల నిర్మాణానికి ఆర్థిక సాయం చేశామని అన్నారు. గుంటూరులో క్రిస్టియన్ భవన్ కు 2 ఎకరాలు కేటాయించి నిర్మాణానికి 10 కోట్లు ఖర్చు చేశామన్నారు. క్రైస్తవ సంస్థలు ప్రారంభించిన ఎయిడెడ్ సంస్థల్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. వైసీపీ అవకతవకలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయని మండిపడ్డారు. అన్నింటినీ అధిగమించి రాష్ట్రానికి పూర్వ వైభవం తెస్తామని తెలిపారు. పాస్టర్లకు గౌరవ వేతనాలు విడుదల చేశామని గుర్తుకు చేశారు. క్రిస్టియన్ మిషనరీల కోసం ప్రాపర్టీ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు చంద్రబాబు. ఆర్థిక సమస్యలున్నాయి, లెగసీ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి. నేను 4వసారి ముఖ్యమంత్రి. 3 సార్లు నాకు ఎప్పుడు ఇంత కష్టం అనిపించలేదు. ఇప్పుడు నాకే అర్థం కావడం ఎంత తొవ్వితే అంత బాధలన్నీ బయట వస్తున్నాయి. ఒక పక్క మనసు ఉంది, దూసుకుపోవాలనే మనస్తత్వం ఉంది. ఇంకొక పక్కన చూస్తే వెసులుబాటు లేని పరిస్థితి. ఓసారి చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు 4-5 సార్లు కూర్చుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో గాని ఈ 6 నెలల నుంచి నేను రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నా, పట్టుదలగా పరిశోధిస్తున్నా. అయినా కూడా ఇప్పటికి కూడా నాకు ఒక దారి దొరకలేదంటే ఎంత డ్యామేజ్ జరిగిందో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కానీ నాకు ఒక బాధ్యత మీరందరూ ఇచ్చారు. ఆ బాధ్యతతో తప్పకుండా ఎట్టి పరిస్థితిలో మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే వరకు వదిలిపెట్టనని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. అందరికీ న్యాయం చేసేది నా విధానం. నన్ను చూశారు. ఏ ఒక్కరికి కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని తెలుగుదేశం పార్టీ అధికారులప్పుడు జరగలేదు. మొన్నే మీరు చూస్తే పాస్టర్స్ కి, ఫాదర్స్ కి ఆ రోజు పెట్టిన ఆన్రోరియం మా వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నాయన్నా కాదు, ఈ క్రిస్మస్ సందర్భంగా దాన్ని క్లియర్ చేయాలని నేనే సంతకం పెట్టి క్లియర్ చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో కోవర్కింగ్ స్పేస్, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ల అభివృద్ధిపై మంగళవారం సీఎం సమీక్షించారు. గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఉన్న నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారి కోసం పని ప్రదేశాలు సృష్టించాలని చెప్పారు. వర్క్ ఫ్రం హోం విధానంతో మానవ వనరుల సమర్థ వినియోగం జరుగుతుందని చంద్రబాబు ఆలోచన. చదువుకున్న మహిళలు హౌస్ వైఫులుగా మిగిలిపోకుండా వారికి వర్క్ ఫ్రం హోం రూపంలో ఉపాధి కల్పించాలని అన్నారు. 2025 డిసెంబర్ నాటికి కోవర్కింగ్ స్పేస్ ద్వారా 1,50,000 సీట్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సీఎం టార్గెట్ పెట్టారు. రాష్ట్రంలో 5 చోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుకు భవనాలు గుర్తించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లోని పరిశ్రమలు, విద్యా సంస్థలను ఈ హబ్లకు అనుసంధానం చేయాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉద్యోగుల్లో నైపుణ్యాలు పెంచేందుకు నిర్దేశించిన ఏపీ మిషన్ కర్మయోగి కార్యక్రమంపై సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ శిక్షణ కోసం కెపాసిటీ బిల్డింగ్ కమిషన్తో రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్లో ఒప్పందం చేసుకుంది. కెపాసిటీ బిల్డింగ్ పాలసీపై అధికారులతో సీఎం చర్చించారు. ఆధునిక సాంకేతికతతో నడిచే కంపెనీల అవసరాలకు తగ్గట్టు యువత నైపుణ్యాలు పెంచుకోవడం అత్యవసరమని చంద్రబాబు ఆలోచన. దీనికోసం కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సిఫారసు చేసిన శిక్షణ పాలసీని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. For more videos like this, subscribe Big TV channel.